ఏం కూనా? అదే అదేం చెయ్యదు కూన. అది నేను పుట్టక ముందు నుంచి నా ఇంటనే ఉంటున్నది. నీ ఇంట్లోనే ఉంటుందా? ఒక పని మీద. పాము పని మీద ఉందా? మా పూర్వీకులు నాగశాస్త్రాన్ని తాటియాకులపై రాసి అది దుష్టుల కంటబడి దుర్వినియోగం కాకుండా ఉండడానికి కృష్ణ సర్పాన్ని వశీకరణ చేసి దానికి కాపలాగా పెట్టినారు. నల్లమల అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల కిందట తాళపత్రాల్లో రాసిన నాగశాస్త్రం ఉంది. నాగశాస్త్రం అంటున్నారు, అందులో ఏముంది? తెలీదు. తెలీదా? అంటే దాన్ని ఎవరు చదవలేదా? ఆ అవకాశం ఎవరికీ కలగలే. ఎందుకని? అమ్మ నాగదేవత కరుణించి వరం ప్రసాదించాలి కదా. అలా ఎంతకాలం ఎదురు చూస్తారు? ప్రయత్నించాలి కదా. అపచారం. అట్లా చేస్తే అమ్మ నాగమ్మ బుసగొడుతుందని, పచ్చని మా గూడెం మసైపోతుందని పెద్దలు చెప్పినారు. కూనా, నువ్వే చింత లేకుండా హాయిగా పడుకో. అమ్మ సల్లగా చూస్తది. కూనా, కూనా నీరైపోయింది. చిటికలో తీసుకొస్తా. మధుమతి 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 మధుమతి
ఎవరు నువ్వు? నా పేరు వాసుకి. నీకు దాహం వేస్తుంది, ముందు మంచినీళ్ళు తాగు. ఇంతకు ముందు నిన్ను గూడెల్లో ఎప్పుడు చూడలేదే. నిన్ను నేను రోజూ చూస్తున్నాను. రోజు చూస్తున్నావా? అవును, నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు వచ్చిన పని నెరవేరదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి వెళ్ళు, అది నీకే మంచిది. మీ అమ్మ నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. నా మాట విని ఇంటికి వెళ్ళు. వెళ్ళు. కూనా కూనా, ఏంది కూనా నిలబడినావు? ఇదిగో ఈ నీరు తాగు. తాగాను. తాగావా? ఎవరిచ్చినారు? వాసుకి. ఆహా, ఆ? ఎవరు? వాసుకి. నిజంగా? ఇంతకీ ఎవరా వాసుకి? వాసుకి ఎవరో కాదు, సాక్షాత్తు నాగదేవత, మా కులదైవం. ఆ తల్లిని చూసే భాగ్యం ఇంతవరకు ఎవ్వరికీ దక్కలేదు. అది నీకు దక్కిందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి కూనా. ఆ, కూనా, ఆ వాసుకుని చూసే భాగ్యం కలుగుతుందో లేదో కాని ఆమెను చూసిన నిన్ను చూసిన నా బతుకు ధన్యమైంది కూనా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాగదేవత ఏంటి మనిషి రూపంలో రావడం ఏంటి? దైవత్వాన్ని పొందిన నాగులకు కామరూపాన్ని దాల్చే శక్తి ఉంటుంది. నువ్వు చూసిన వాసుకి ఆ కృష్ణ సర్పం ప్రతిరూపమే. కూనా, ఆ అమ్మను దర్శించిన నీ పాదాలు అయ్యో, తాకితే. దొర, పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా తల్లి, వాసుకి ఒక్కసారి నిన్ను చూసే అదృష్టం ప్రసాదించు తల్లి. ఏ శివంగి, చూడు, నువ్వు ఈ బస్తీ దొరసానితో తిరగడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఈమె మన జాతికి అపకారం చేయడానికే వచ్చింది. మంచి చేయడానికే వచ్చింది. నీదంతా కుళ్ళు బుద్ధి. ఏంటే మాటకి మాట ఎదురు చెప్తున్నావు? మాటకి మాటే కాదు, శాతకి శాత కూడా సమాధానం ఇచ్చే దమ్మున్న దాన్ని. అంత పొగరెక్కిందా? ఎక్కింది. దించగల దమ్ముంటే కలబడు, సత్తా ఇంటి చూపిత్తా. లేదంటే దండం పెట్టి పిల్లిలా పారిపో, వదిలేత్తా. ఏయ్, ఈ సింగడంటే ఏమనుకున్నావే? సింహం. మాటల్లోనా? ఏయ్, ఏం చేస్తావే? ఏయ్. ఏయ్. రే, వదలరా. నువ్వే గెలిచావురా. నన్ను నువ్వే మనువాడాలి. మనువాడాలంటే నువ్వు ఈ దొరసాన్ని గూడె నుంచి పంపేయాలి. సరే సరే, వదలరా. ముందు వదిలేరా. చూడరా సింగ, నువ్వు పంపించేమని దొరసాని ఇప్పుడు మన ప్రాణాలను కాపాడింది. నాగరికులంతా సెడ్డోళ్ళని తప్పుగా అనుకున్నాను. నా తప్పు గీతొరసాని. తప్పు ఒకేయాలంటే ఓ పని చేయాలి. అంటే మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోవాలి. శివంగి, ఒకవేళ పాము రాకపోతే నువ్వు చచ్చిపోనని నాకు మాట ఇవ్వు. ఆ నాగదేవత మమ్మల్ని దీవించకపోతే సింగడిని మనవాడని నా జీవితం వృధా.
తల్లి. అమ్మా అబ్బా లేకున్నా సింగడు నా బిడ్డలా పెరిగినాడు. వీళ్ళిద్దరూ మనువాడాలని మోజుపడి నీ కాడికి మొక్కుకుందామని వచ్చినారు. కరుణించి కనిపించి దీవించు తల్లి. రామ్మ, రా తల్లి, దీవించు తల్లి. మాయమ్మ, బిడ్డల్ని చల్లగా దీవించావు తల్లి. ఇయాల మీరు మా గూడానికి రావడం మా అదృష్టం స్వామి. కోనా దా సామి, కోన పేరు మధుమతి, పట్నం నుంచి వచ్చింది. కోనా సామి దండం పెట్టు. ఏమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా గురించి మా గూడెం గురించి తెలుసుకోవడానికి వచ్చింది స్వామి. అంతేకాదు స్వామి, మాకు దొరకని అదృష్టం ఈ కోనకు దక్కింది. ఏమిటా అదృష్టం? మన కులదేవత అమ్మ వాసుకి దర్శనం దొరికింది స్వామి. అంతేకాదు తల్లి ఈ కోన దాహం తీర్చింది. ఆహా, నీళ్ళిచ్చింది నిజమే, కానీ పాము అమ్మాయిలా వచ్చిందంటే నేను నమ్మను. నువ్వు హేతువాదివా? కాదు, వాస్తవవాదిని. వాస్తవవాదివా? అదేమిటో. మీరే అన్నారుగా హేతువాదినని. నాది ఏ వాదం అనుకున్నా పర్వాలేదు, కానీ నా కళ్ళతో చూడందే ఏది నేను నమ్మను. నీ కళ్ళతో చూడలేని వాస్తవాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు మన కళ్ళతో చూసినవే నమ్మలేని మనుషులం మనం. కావచ్చు, కానీ ఇది సంథింగ్. చూడమ్మా, ఈ దొరగుడిసెలో ఉన్న కృష్ణ సర్పాన్ని నువ్వు చూసావా? చూశాను. అది కొన్ని వందల సంవత్సరాలుగా ఆ తాళపత్రాలను కాపలా కాస్తోంది. అదే నేను నమ్మలేకపోతున్నాను. పావుల జీవితకాలం ఎంత? అది కొన్ని వందల సంవత్సరాల నుంచి కాపలా కాయడం ఏంటి? మరదే, అదే మంత్రశక్తి అంటే. ఆ తాళపత్రాల్లో ఉన్న నాగశాస్త్రం దుర్మార్గుల చేతికి దక్కకుండా ఉండాలని, సర్పజాతి అంతరించిపోకుండా ఉండాలని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక యోగి ఆ కృష్ణ సర్పాన్ని వశీకరించి అక్కడ వాటికి కాపలా ఉంచాడు. ఇవన్నీ చెప్పి ఈ అమాయక జనాన్ని నమ్మించచ్చేమో, కానీ నేను నమ్మను. సరే, నాతో రా. స్వామి, రా. ఆ, మీరెవ్వరూ ఈ గీత దాటి లోపలికి రాకూడదు. చూడమ్మా, నాగజాతిలో శ్రేష్టమైన అతి శక్తివంతమైన ఆ శ్వేతనాగునే నేనిప్పుడు వశీకరించి ఇక్కడికి తీసుకుని వస్తాను.
చూసావా అమ్మా, వశీకరణ ద్వారా ఈ శ్వేతనాగుని ఇక్కడ బంధించాను. అది దాని జాతి లక్షణాన్ని కోల్పోయింది. ఇప్పుడది కదల్లేదు. మళ్ళీ నాకు నేనుగా వశీకరణను ఉపసంహరిస్తే తప్ప ఈ శ్వేతనాగులో కదలిక రాదు. కావాలంటే పరీక్షించు. హ్మ్? ఆ? నీకింకా నమ్మకం కుదరటం లేదా? అది ఆ బంధనంలో ఉన్నంత వరకు ఎంతకాలమైనా అదలా అచేతనంగా ఉండాల్సిందే. మీరు చెప్పేది నిజమైతే నా కోసం వదిలా ఉండనక్కర్లేదు. దాన్ని వదిలేయండి. అలాగే.